హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ఆళ్ళకి, అలాగే కిచెన్‌కి దాంతో పాటు ఇన్వర్టర్ పాయింట్, అలాగే రిఫ్రిజిరేటర్‌కి అంటే ఫ్రిడ్జ్ పాయింట్‌కి పైప్‌లైన్ ఫిట్టింగ్ ఏ విధంగా చేయాలి, అలాగే బోర్డ్ ఏ విధంగా సెట్ చేయాలని ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనలాంటి ఎలక్ట్రీషియన్‌కి వెళ్తున్న వాళ్ళకి కూడా ఏదో రకంగా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోతే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది కిచెన్ అండి. కిచెన్ దగ్గర ఒక లైట్‌కి మాత్రమే లాగాము. అలాగే కిందన బోర్డ్ పెట్టామండి. ఇలా గాలి ఎందుకు కొట్టలేదంటే ముందు వేరే ప్లాన్ ఏసామండి. దానివల్ల మనం గాలి అనేది నేను వెనకాల కొట్టానండి. వెనకాల నుంచి మనము మెయిన్ వైర్స్ అనేవి పంపించుకోవచ్చు. అలాగే పాయింట్ కూడా వెనకాల నుంచి వైర్ అనేది లాగేసుకోవచ్చండి. ఈ విధంగా మనము ఇక్కడ ఫిట్ చేశాను. అలాగే ఇక్కడ లైట్‌గా పాయింట్ ఎట్టానండి. అంటే అది కొంచెం చిన్న మూల కాబట్టి దానికోసం పాయింట్ ఎట్టాను. అలాగే మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్, అట్ల పక్క బోర్డ్ కోసం హోల్డ్ చేశానండి. అలాగే కిందన రిఫ్రిజిరేటర్‌కి బోర్డ్ ఎట్టానండి. దాంతో పాటు మనకి ఇక్కడ ఇన్వర్టర్ పాయింట్ అండి. అంతే, ఇన్వర్టర్ కిందనే వస్తది. బాక్స్‌లో ఎట్టుకుంటే సరిపోతుందండి. అక్కడి నుంచి మనము ఇలాగా మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదనేది మనం ఆ గదిలోకి మెయిన్ వైర్ లాక్కోవడం కోసమని ఇక్కడ నుంచి మెయిన్ వైర్ లాగుతాం కాబట్టి, అందుకని నేను ఇక్కడ గాడి కోసి ఆ గదిలోకి పాయింట్ ఎట్టానండి. అలాగే ఇక్కడ హాల్‌లో పాయింట్ అండి. హాల్‌లో బోర్డ్ అండి. ఇది పైకి ఫ్యాన్‌కి అలాగే సీలింగ్ లైట్‌లకి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ కోసమండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే హోల్ ఎట్టాం కదా! ఆ హోల్ బయటికి బోర్డ్ కోసమని హోల్ అనేది పెట్టానండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టే హాల్‌లో మొత్తం 2 బోర్డ్‌లేసామండి. 12 మెటల్ బాక్సులు. ఎందుకంటే మనకి సీలింగ్‌లో లైట్లు గట్రా లాగాలి కదా! అలాగే మన పాయింట్‌లకి, సాకెట్‌లకి ఒకటైతే సాలదు కాబట్టి, అందుకని హాల్‌లో 2 ఎసాము. అలాగే మనం ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం టీవీ పెట్టుకుంటారంటండి. అందుకోసమని ఇక్కడ 8 మెటల్ బాక్స్‌కు గాడి కోసాను. అలాగే ఇక్కడ స్విచ్‌లు ఇక్కడ పెడతానండి. ముందు చూసుకున్నట్లయితే మనము ఈ విధంగా ఎల్ బెండ్ అంటే కిచెన్‌లో వర్క్ మొదలెడదాము. మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మన కోసం మనకి అంటే లైట్ పాయింట్ ఎట్టాలి కాబట్టి ఇక్కడ వన్ వే బాక్స్ వాడాను. అంటే వన్ వే జంక్షన్ బాక్స్ ఏసుకున్నానండి. ఈ విధంగా ఇక్కడ నేను లైట్ పాయింట్ ఎట్టాలి కాబట్టి ఇక్కడ వన్ వే జంక్షన్ బాక్స్ ఏసుకున్నాను. ఏసుకున్న తర్వాత మేకులు కన్ఫర్మ్‌గా కొట్టుకోవాలండి. ఎందుకంటే పైపులు ఊడి రాకుండా ఉంటాయి కాబట్టి మేకనేది పక్కా కొట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బయటికెళ్ళడానికి అంటే మనకి స్విచ్‌కి అంటే బల్బ్ ఉంది కదా! బల్బ్‌కి ఆపరేటింగ్ కావాలి కదా! దానికి వైర్ లాగాలంటే దానికోసం ఇలా కిందకి గాడి కొత్తాం. కానీ ఈరోజు నేను ప్లానింగ్ ఏరే విధంగా ఏయడం వల్ల నేను బ్యాక్ సైడ్ గాడి కోసానండి. ఆ బ్యాక్ సైడ్ గాడిలోంచి మనం డైరెక్ట్‌గా మనకి పాయింట్‌కి వైర్ అనేది లాగేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు మనము అక్కడ ఐమూల ఉంది కదా! ఐమూలలో ఎల్-బెండ్ ఏసుకుంటామండి. ఎందుకంటే ఇటువైపు లైట్‌కి పాయింట్ ఎయ్యాలి. అలాగే కిందన మన కిచెన్ ఉంది కదా! కిచెన్‌లోకి మనకి మెయిన్ పైప్ రావాలి కాబట్టి దాన్ని కూడా పాయింట్ ఎయ్యాలి కాబట్టి అందుకని ఎల్ నుంచి ఎక్స్‌టెన్షన్ చేసుకుంటున్నాను. అక్కడ 3 వే జంక్షన్ బాక్స్ ఏస్తున్నాను. ఎందుకంటే కిందకి అంటే కిచెన్‌లోకి పాయింట్ అంటే పైప్ ఫిట్టింగ్ చేయాలి కదా! అందుకోసమని నేను 3 వే ఎల్ పాయింట్ ఏస్తున్నాను. అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే ఇటువైపు లైట్ కోసం కూడా నేను ఎ పాయింట్ ఏస్తానండి. ఈ విధంగా నేను లైట్ పాయింట్ అరేంజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇక్కడ వన్ వే జంక్షన్ బాక్స్ ఏసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్‌టెన్షన్ ఏమీ లేదు కాబట్టి మనకి ఇక్కడ వన్ వే జంక్షన్ బాక్స్ ఏసుకొని దీంతో మనము ముగించేయవచ్చండి. ఎందుకంటే ఎదరగెళ్ళడానికి ఎలాంటి అవకాశం లేదు కాబట్టి, మనకు ఉపయోగం లేదు కాబట్టి అక్కడ వన్ వే జంక్షన్ బాక్స్ ఏసి మూసేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు చూస్తారు కదా! ఈ పైప్ ఎందుకంటే మనకి కిచెన్‌లో బోర్డ్ దగ్గర నుంచి ఇలా రావాలి కదా! వైర్, దానికోసమని నేను అక్కడ పైప్ అనేది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పాయింట్‌కి వైర్ ఎయ్యాలి కదా! ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కిచెన్‌లోకి నేను పాయింట్ అనేది ఎట్టుకుంటున్నానండి. ఎందుకంటే కిచెన్‌లోకి మెయిన్ వైర్ ఎళ్ళాలి. అలాగే బల్బ్ కూడా కంట్రోల్ ఉండాలి కాబట్టి మనకి నేనిక్కడ మెయిన్ వైర్ కోసం అలాగే కంట్రోల్ కోసమని నేను ఇక్కడ 3 వే జంక్షన్ బాక్స్ ఏసుకున్నాం కదా పైన, అక్కడి నుంచి కిందకి పైప్ ఫిట్టింగ్ అనేది చేసుకుంటున్నాను. కొలతేసుకొని కోసుకోవాలండి. అలా కోసుకున్న తర్వాత మనం ఫిట్ చేసుకోవాలి. ముందెప్పుడు కూడా ఎల్లలకేసేసుకోవాలండి. ఆ తర్వాత మనం పాయింట్‌కి ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు ఎయకపోతే మళ్ళీ అయన్నీ లాగాలి కదా! అందువల్ల కొంచెం ఫిట్ చేయడం కష్టంగా ఉంటుంది. అందుకోసమని నేను ముందుగా యేసుకొని ఇలా నొక్కేసుకుంటే లోపలికెళ్ళిపోతుందండి పైపు ఈజీగా. చూసారు కదా! చాలా ఈజీగా ఫిట్టింగ్ అనేది అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మొత్తం దీనికి ఎలా కరెక్ట్‌గా గాల్లోకెళ్ళేలాగా మనం చూసుకోవాలండి. అలాగే మనం ఇందాక పైప్ లోపలికెట్టాం గదా! అక్కడ కూడా మూసేయాలి. ఒకవేళ ముయ్యకపోతే అందులోకి మేస్త్రులు మాములనేది పంపించేస్తారు. అందువల్ల మనకి పాయింట్ అనేది కనపడదు. అలాగే మనం చుత్తితో కొట్టుకోవాలండి. అందుకోసమని నేను పక్కాగా క్యాపేసుకోవాలి. క్యాపేసుకున్న తర్వాత మనం మేకులనేది మ్యాండేటరీ అండి. మేకులు లేకపోతే పైపులనేది ఊడిపోతాయి. తర్వాత ఈ విధంగా అక్కడ అయిపోయింది కదండీ! ఎక్స్‌టెన్షన్ చేసుకుంటున్నానండి. దేనికంటే ఇటువైపు డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌కి ఎళ్ళాలి గదా! అందుకోసం అందుకోసం అక్కడి నుంచి ఎక్స్‌టెన్షన్ అలా చేసుకుంటూ ఒక సైడ్ నుంచే చేసుకుంటూ వస్తున్నానండి. అటువైపు నుంచి రావట్లేదు. ఎందుకంటే ఒక సైడ్ నుంచి చేసుకుంటూ వస్తేనే సింపుల్‌గా మనకి వర్క్ అనేది అవుతుంది. బోత్ సైడ్స్ చేస్తే మనకి వర్క్ అనేది అవ్వదు. ఎక్కించడానికి కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి వన్ సైడ్ నుంచి మనం
చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ అక్కడ టీవీ జంక్షన్ బాక్స్ ఎందుకు ఇచ్చానని మీకు అర్థమైపోయి ఉంటది ఈ పాటికి. ఇప్పుడు బయటికి పైపేయాలి కదా! దానికోసమని నేను అక్కడ టూ వే జంక్షన్ బాక్స్ ఏసుకున్నానండి. ఏసుకొని ఎనకాల కట్ చేసుకున్నాను. అంటే హోల్ చేసుకున్నాను. ఎందుకంటే అందులోంచి మనం బయటికి వైర్ అనేది పంపించాలి కాబట్టి హోల్ చేసుకున్నానండి. చూసారు కదా! ఈ విధంగా మనం కొలతేసుకొని కట్ చేసుకోవాలి. ఆ పాయింట్‌కి దానికి పాయింట్ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి మనం బయటికి వైర్ అనేది పంపించుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! అది 8 మెటల్ బాక్స్ అండి. ఎందుకంటే ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ ఎట్టుకుంటారన్నారు. ఫ్రిడ్జ్ కోసం అలాగే అక్కడ లైట్ పాయింట్ ఉంది కదా! లైట్ పాయింట్‌కి దానికోసమని నేను 8 మెటల్ బాక్స్ అనేది యేసుకుంటున్నాను. ఎక్కువ శాతం మనం ఎక్కువ స్విచ్‌లు అలాగే సాకెట్లు పెట్టే బాక్సే యేసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ డమ్మీలున్న డమ్మీ సీట్‌లేసుకోవచ్చు. అంటే డమ్మీ స్విచ్ డమ్మీస్ ఉంటాయి కదా! అయేసుకోవచ్చండి. తక్కువ పెట్టుకుంటే మనకి ఎక్స్‌టెండ్ చేసుకున్నాక అవ్వదు. కాబట్టి ఇప్పుడు 8 ఏసాం కాబట్టి 2 సాకెట్‌లేసుకోవచ్చు. 4 స్విచ్‌లేసుకోవచ్చండి సింపుల్‌గా. మనకి వర్క్ అనేది సింపుల్‌గా అవుతుంది. ఇంకా ఏమన్నా ఎక్స్‌ట్రా పెంచుకుంటే ఆ పాయింట్‌లేసాం కదా! పాయింట్‌లో ఏమన్నా బెడ్ బల్బులు ఇలాంటియన్నీ ఏమన్నా యేసుకుంటే దానికి కూడా ఉపయోగపడుతుందండి. అందుకే 8 ఏసాను. 8 ఏయడం వల్ల దేనికన్నా ఎక్కువ ఏసుకోవడం మంచిదండి. తక్కువ ఏసుకోకూడదు. కరెక్ట్‌గా అంచనా చూసుకొని కూడా ఏసుకోవద్దండి. ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడతాం. ఇప్పుడు చూసారు కదా! కిచెన్‌లో బోర్డండి. కిచెన్‌లో బోర్డ్ కూడా 8 ఏసాను. ఎందుకంటే ఒక 20 ఎంఎం సాకెట్ ఒకటేస్తాను. నార్మల్ సాకెట్ ఒకటేస్తాను. అలాగే పాయింట్‌లకి అలాగే అక్కడ పవర్ ఇండికేటర్ కూడా పెడతాం కదా! అందువల్ల 8 ఏసుకుంటే మంచిదండి. 6 ఏసుకున్నా పర్లేదు. కానీ 6 అయితే కొంచెం తక్కువ స్విచ్‌లు పడతాయి కాబట్టి 6 ఏసుకోలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము అక్కడ 3 వే జంక్షన్ బాక్స్ ఏసాం కదా! అక్కడి నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ కోసం ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ఎల్ పాయింట్ ఎప్పుడైనా ఎల్‌ఎల్ ముందు ఎక్కించేసుకోవాలండి. తర్వాత పాయింట్ల దగ్గర ఎక్కించుకోవాలి. ఎందుకంటే మనకి ఈజీగా వర్క్ అవుతుంది. ముందు పాయింట్ల దగ్గర ఎక్కించుకున్నామనుకోండి, కొంచెం వర్క్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. చూసారు కదా! ఇప్పుడు ఎల్ ఏసుకున్నాం కాబట్టి సింపుల్‌గా మనము ఇప్పుడు పాయింట్ దగ్గర మనం తోసేస్తే అంటే మామూలుగా లోపల ఫిట్ చేసేస్తే సరిపోతుంది. చూసారా సింపుల్‌గా ఫిట్ అయిపోయిందండి. ఇప్పుడేం చేస్తున్నానంటే ముక్క ఎక్స్ కలుపుతున్నాను. అంటే పైప్ పెరగడం కోసం. ఎందుకంటే అది వేస్ట్‌గా పోతది కదా! వేస్ట్‌గా పోవడం ఎందుకని చెప్పి నేను 2 పైపుల్ని అటాచ్ చేశానండి. అటాచ్ చేస్తే సరిపోతుంది కాబట్టి అటాచ్ చేసి నేను ఎల్లకి ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడేం చేస్తానంటే నార్మల్‌గా చూసారా సింపుల్‌గా మనకి అయిపోయింది. ఇప్పుడేం చేయాలంటే అక్కడ 3 వే జంక్షన్ బాక్స్ తీసుకోవాలండి. 3 వే జంక్షన్ బాక్స్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్స్‌టెన్షన్ చేయాలి కదా! అలాగే కిందకి ఇన్వర్టర్ పాయింట్ ఎయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే 3 వే జంక్షన్ బాక్స్ తీసుకోవాలి పక్కాగాన. తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకుంటే బాగా గోడలోకి ఎళ్ళిందా లేదా అన్నది కూడా చూసుకోవాలండి. తర్వాత మనకి కిందన ఇన్వర్టర్ బోర్డ్ ఎడతున్నాం కదా! ఇన్వర్టర్ బోర్డ్ కోసం అనేది నేను పైప్ ఫిట్ చేస్తున్నాను. మేకేసుకుంటున్నానండి. మేక్ మ్యాండేటరీగా ఏసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా! ఇప్పుడేం చేయాలంటే కిందన నేను ఇక్కడ 4 మెటల్ బాక్స్ ఏసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఒకటి సాకెట్ ఏస్తాను. అలాగే ఒకటేమో స్విచ్ గాని, మాడ్యులర్ ఎంసీబీ గాని ఏస్తానండి. అలాగే ఇంకోటి మనకి ఇన్వర్టర్‌కెళ్ళే ఫేస్ వైర్ ఉండాలి గదా! ఆ వైర్ కోసమని నేను ఒకటక్కడ స్విచ్ డమ్మీ ఏసి, ఆ స్విచ్ డమ్మీలో మనకి వైర్ అనేది పంపించేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇది. ఇక్కడ నుంచి ఎక్స్‌టెన్షన్ చేసుకుంటున్నానండి పైప్‌ని. ఇక్కడ రూమ్ ఉంది గదా! లోపల రూమ్‌లోకి నేను 2 వే జంక్షన్ బాక్స్ బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఈ విధంగా కొలతేసుకొని, కట్ చేసుకొని, ఫిట్ చేసుకున్న తర్వాత మేక్ అనేది ఏస్తున్నాను. ఇప్పుడేం చేస్తున్నానంటే పక్కన మనము 4 వే జంక్షన్ బాక్స్ ఎయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే బోర్డ్‌కివ్వాలి. అలాగే స్లాబ్‌లో ఏమన్నా స్లాబ్‌లో అంటే స్లాబ్‌లోనే ఫ్యాన్లు గట్టా ఏమైనా ఉంటాయి కదా! సీలింగ్‌లో పెట్టుకోవడానికి. దానికోసమని నేను ఎక్స్‌టెన్షన్ చేసుకుంటున్నాను పైకి. చూసారు కదా! ఈ విధంగా పర్ఫెక్ట్‌గా ఆ స్క్రూస్ ఉన్న వైపు మాత్రం మనము ఇటువైపు పెట్టాలి. స్క్రూస్ లేని పక్క లోపలికేసేసుకోవాలండి. కొంచెం మంది స్క్రూలు కూడా లోపలికేసేసుకొని ఫిట్ చేసేకుంటారు. అప్పుడు మనకి సీలింగ్ క్యాప్‌లేయడానికి అలాగే వైర్ లాగడానికి పనికిరాదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా పైకి సీలింగ్ అంటే పైనుంటది గదా! సీలింగ్‌లోకి లైట్ల కోసమని నేను ఎలేసుకొని డైరెక్ట్ ఫిట్ చేసుకుంటున్నానండి పైపనేది. చూసారు గదా! సింపుల్‌గా. ఈ విధంగా నేను ఫిట్ చేసుకొని మేకేసుకున్నాను. అలాగే కిందన మన బోర్డ్‌లోకి కనెక్షన్ ఎయ్యాలి గదా! బోర్డ్‌లో కనెక్షన్ కోసం నేను కిందకి పైపనేది పెట్టుకుంటున్నానండి. పైప్ పెట్టుకొని ఇక్కడ 12 మెటల్ బోర్డ్ ఏస్తున్నాను. ఎందుకంటే ఫ్యాన్ రెగ్యులేటర్ అలాగే పవర్ ఇండికేటర్‌లు, సాకెట్లు, స్విచ్‌లు ఎయాలి కాబట్టి మనకి ఇక్కడ 12 ఏసుకుంటే సరిపోతుందండి. అలాగే ఒక హాల్‌లో ఒక 12 ఏస్తున్నాం గదా! ఆ 12 గూడా ఎలా ఏస్తాననేది చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ విధంగా మేకులేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైపనేది బయటకి రాదు. మేస్త్రులు గూడా మనల్ని ఎలాంటి ప్రెషరు పెట్టరు. ఇప్పుడు ఇది రెండో రూమ్‌లోకండి. ఒక రూమ్ అవతల వైపు ఉంది. ఆ రూమ్‌లోకి నేను మెయిన్ వైర్ పంపించడం కోసం అక్కడ పైపనేది పెట్టుకున్నాను. ఇప్పుడేం చేస్తానంటే సేమ్ ఇలాగే ఇందాకలాగే 2 వే జంక్షన్ బాక్స్ ఉంది కదా! 2 వే జంక్షన్ బాక్స్ తీసుకొని ఎనకాల కట్ చేసేసుకొని దానికి తగ్గ
ఫిట్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా మీరు. ఈ విధంగా నేను 2 జంక్షన్ బాక్స్ యేసుకున్నాను. 2 వే జంక్షన్ బాక్స్ అండి, మూల కాదు. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ విధంగా నేను ఇక్కడి దాకా ఫిట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఏం చేయాలంటే అటువైపుకి ఎల్‌బెండ్ యేసుకోవాలని చెప్పాను కదా! ఇప్పుడు ముందు ఎల్‌బెండ్ అనేది పైప్ ఎక్కించకుంటే చాలా సింపుల్‌గా వర్క్ అనేది అవుతదని. అందుకోసమని నేను ఐమూలలోకి ఎల్‌బెండ్ ఎయ్యాలి కదా! అందుకోసమని ఎల్‌బెండ్ పైప్‌కి అనేది ఎక్కించుకుంటున్నానండి. పైప్ ఎంత పొడవున్నా పర్లేదు. కావాలితే మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఎల్‌బెండ్ అనేది యేసుకున్నాను. కరెక్ట్‌గా కొలత చూసుకొని కట్ చేసుకొని, ఈ 2 వే జంక్షన్ బాక్స్ ఉంది కదా! 2 వే జంక్షన్ బాక్స్‌కి యేసేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా నేను 2 వే జంక్షన్ బాక్స్‌కేసేసుకున్నాను పైపనేది. ఇక్కడ మేకనేది కొట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఉందండి. అందులో 2 పైపులు పంపించడం కోసమని నేనేం చేస్తానంటే 2 మెటల్ బాక్స్ ఏసుకుంటున్నాను అక్కడ. మెటల్ బాక్స్ అని డైరెక్ట్ పైప్‌లో తోసేసుకోవాలండి. తోసేసుకున్న తర్వాత మనము ఎల్లకి ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఎంత ఈజీగా అయిపోతుంది. ఒకవేళ ముక్కలు కోసి చేస్తే మనకి చాలా ఇబ్బంది అవుతామండి. ఎందుకంటే అక్కడ 2 ముక్కలుంటాయి. మేకులు పర్ఫెక్ట్‌గా వేయాలి. కానీ ఇప్పుడైతే అక్కడో మేక, ఇక్కడో మేక ఏసేస్తే ఆ 2 వే బాక్స్ ఉంది కదా! అది అలా ఫిట్‌గా ఉండిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కిందకి అంటే బయట బోర్డ్ ఎడుతున్నామని చెప్పాను కదా! హాల్‌లో కింద అంటే బాల్కనీలోకి. అందుకోసమని నేను 3 వే జంక్షన్ బాక్స్ ఏసుకున్నానండి. 3 వే జంక్షన్ బాక్స్ ఏసుకొని మేకులు కొట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ముందు నేను డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌కి మెయిన్ వైర్ అంటే మీటర్ నుంచి వైర్ రావాలి కదా! మీటర్ అనేది ఆ బోర్డ్ ఎనకాలే పెడుతున్నామండి. అందుకోసమని నేను ఎల్‌బెండ్ ఏసుకొని బయటికి ఒక పాయింట్ అనేది ఏసుకున్నాను. ఆ పాయింట్‌లోంచి నేను మీటర్ దగ్గర నుంచి వైర్ అనేది లోపల తెచ్చేసుకుంటాను. ఇప్పుడిక్కడ ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌లోకి వైర్‌లు ఎక్కువొస్తాయి గదా! అందుకోసమని ఒక పైప్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే టైట్‌గా ఉంటుందండి. వైర్‌లు గూడా బేగా రావు. అందుకోసమనే నేను అక్కడ 2 మెటల్ బాక్స్ ఏసుకొని 2 పైపులెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇలా మనకి మెటల్ బాక్స్‌కి ఎలాగ జీరోలు అంటే పైపులు ఫిట్ చేసుకున్నాక ఎలాగుంటుందో ఇక్కడ గూడా అలాగే ఉంటుందండి. దాన్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. పైప్ అనేది అందులోకెళ్ళిపోతుంది. ఈజీగా ఫిట్ అయిపోతుందండి. ఇప్పుడేం జేయాలంటే నార్మల్‌గా 2 పైపులు కట్ చేసుకున్నాం గదా! 2 పైపులు ముందు డీపీ బోర్డ్‌లో పంపించుకోవాలండి. ఎందుకంటే కిందకి కావాలితే కిందకి, పైకి కావాలితే పైకి లాక్కోవచ్చు కాబట్టి మనం ఇప్పుడు కూడా డీపీ బోర్డ్‌లో పంపించుకున్నాం అనుకోండి, ఒకవేళ పైకి కావాలితే పైకి లాగొచ్చు, కిందకి కావాలితే కిందకి లాగొచ్చు. ఈజీగా అయిపోతుంది. అక్కడ మెటల్‌లో కూడా పంపించుకోవచ్చు కదా! అని డౌట్ రావచ్చు. కానీ పైన పైప్ ఉంది కదా! ఆ పైప్ అడ్డేస్తుందండి. అందుకోసమని నేను ముందుగా డీపీ బోర్డ్‌లోకే నేను 2 పైపులు పంపించుకున్నాను. తర్వాత 2 మెటల్ బాక్స్‌లు పంపించుకున్నాను. చూసారు కదా! ఈజీగా అయిపోయింది చాలా సింపుల్‌గా నేను బోర్డ్‌లనేది పంపించేకున్నాను. డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ గూడా అందులోనే ఫిట్ అయిపోయింది. ఈ విధంగా సింపుల్‌గా అయిపోతుంది గాబట్టి ముందుగా ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఫిట్‌గా ఉండడం కోసం మేకులనేది ఏసుకోవాలండి. చూసారా సింపుల్‌గా మనం మేకులేసుకున్నాము. అలాగే ఇప్పుడు బయటకు పంపించడం కోసమని నేను ఎళ్ళేసుకొని ఎళ్ళకి 2 వైపులు పైపులు ముందే ఫిట్ చేసేకుంటున్నానండి. ఫిట్ చేసుకొని పంపించేకున్నాను. పంపించుకున్న తర్వాత కట్ చేసుకొని ఈ విధంగా నేను 3 మె 3 3 వే బాక్స్ ఉంది గదా! జంక్షన్ బాక్స్‌లోకి నేను పంపించుకున్నాను. ఇప్పుడేం జేయాలంటే ఎక్స్‌టెన్షన్ పైపులనే ఫిట్టింగ్ ఉంది గాబట్టి, అక్కడ ఐమోలుంటే ఆ ఐమోల దగ్గర మనం ఎల్‌బెండేసుకొని ఈ విధంగా కొలత చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము ఇలాగ ఫిట్ చేసేసుకోవాలండి. చూసారు కదా! ఆల్రెడీ సగం అయిపోయినట్టే. ఇంకా మనం ఎక్కడ హాల్‌లోని ఒక ఒక లైట్‌కి అంటే ఒక బోర్డ్‌కి అలాగే టీవీ బోర్డ్‌కి మనం పైప్ ఫిట్టింగ్ ఉందండి. చూసారు కదా! ఈ విధంగా మళ్ళీ ఐ మూల నుంచి డైరెక్ట్ ఎయేసుకున్నాం కాబట్టి ఎల్‌లోకి పైప్ అనేది తోసేసుకోవచ్చు డైరెక్ట్. అంటే ఫిట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా 4 వే జంక్షన్ బాక్స్ ఏసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఒకవేళ అక్కడ సీలింగ్‌లో లైట్‌ల కోసం ఏసుకుంటారు. అదే ఫ్యాన్ కోసం ఏసుకుంటారు. ఒకవేళ కొంచెంమంది ఇక్కడ కూడా ఎయమంటే ఇక్కడ కూడా ఒకవేళ 2 ఫ్యాన్‌లు ఎట్టుకున్నామనుకోండి. అక్కడో ఫ్యాన్, ఇక్కడో ఫ్యాన్ అన్నారనుకో, మనం కూడా సీలింగ్‌లోకి పంపించలేం. కాబట్టి మనము 2 బోర్డుల దగ్గర కూడా పైకి ఎక్స్‌టెన్షన్ చేసుకుంటున్నాను. మీకో డౌట్ రావచ్చు. ఆ ఎల్ బయటకి కనబడతది. కొంచెం బాగోదు కదా! చూడడానికంటే. అలాగా సీలింగ్ అనేది ఫాల్స్ సీలింగ్ అనేది కూడా ఒక అడుగు కింద కొడతారండి. ఆ అడుగులోకి ఎల్ అనేది ఎళ్ళిపోతుంది. అప్పుడు మనకి కనపడదు. ఎందుకంటే ఆళ్ళు ఫాల్స్ సీలింగ్ చేయించుకుంటున్నారు కాబట్టి నేను ఆ విధంగా చేశాను. ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పినప్పుడు కిందకి బోర్డ్ దగ్గర బయటకి పంపించడానికి బోర్డ్‌లో కన్నం పెట్టామండి. కానీ అది బోర్డ్ అనేది హైట్ అయిపోతుంది. అందుకోసమని నేను కిందకి గాడి కోసుకొని, ఆ గాలిలోంచి పైప్ అనేది ఎలబెండ్ ఏసుకొని పంపించుకుంటానండి. అప్పుడు బోర్డ్‌కి కరెక్ట్‌గా ఫిట్ అవుతుందండి. లేకపోతే బోర్డ్ హైట్ అయిపోతుంది. అందుకోసం నేను ఎల్బెండ్ తీసుకొని ఇందాక చూసారు కదా! 2 వైపులు మనం ముందే పైప్ ఎక్కిచ్చేసుకోవాలండి.
చూసారు కదా! ఇంత ఈజీగా అయిపోతుంది. 2 వైపులు పైప్ ఎక్కించేసుకోవడం వల్ల, ఒకవేళ ఒక వైపే పైప్ ఎక్కిస్తే ఎక్కించడానికి కష్టంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ నేనైతే ఇలాగే ఎక్కిస్తాను. మీరు చెప్పినట్టు ఎక్కించడం ఏంటన్న డౌట్ ఏమైనా వస్తే మీరు ట్రై చేయండి. అప్పుడు మీకే అర్థమైపోతుంది. ఎలాగనేది. ఇలా ఏస్తే సింపులో, లేకపోతే మీరేసినట్టు ఏస్తే సింపుల్ అనేది మీకు అర్థమైపోతుందండి. అందుకోసం నేను ఈ విధంగా హాల్‌లో 2 మెటల్ బాక్స్‌లు, 12 మెటల్ బాక్స్‌లు 2 ఫిట్ చేసేసుకున్నాను. ఇప్పుడేం చేస్తున్నానంటే టీవీకి మనము కావాల్సిందంటే మెయిన్ వైర్ లాగాలి గదా! అందుకోసమని నేను పైప్ ఎక్స్‌టెన్షన్ ఏసుకొని అక్కడ ఎల్‌వై పాయింట్ ఏసుకుంటున్నాను. చూసారు కదా! ఇలా ఈ విధంగా ఎల్‌వై పాయింట్ అనేది ఏసుకున్నాను. కిందకి దింపడం కోసమేనండి ఎల్‌వై పాయింట్ ఏసుకున్నాను. ఎల్‌వై పాయింట్ తర్వాత కిందన గూడా ఒక ఎల్‌వై పాయింట్ కావాలి. అలాగే ఇక్కడ మామూలు సీ బెండ్ ఉందండి. ఆ బెండి మనకి ఫిట్ అవ్వట్లేదు కరెక్ట్‌గానే. అందుకోసమని నేను సీ బెండి సగం దానికి బుర్ర ఉంటది కదా! సీ బెండ్‌కి బుర్ర. ఆ బుర్రకి సగం కోసేస్తున్నానండి. ఎందుకంటే అది ఎక్స్‌ట్రా అయిపోయింది కదా! అందువలన కోసేసి దానికి పైప్ అనేది ఎక్కిస్తున్నాను. ఎందుకంటే సీ బెండ్‌కిని అలాగే ఎల్‌వై పాయింట్‌కి కలపాలి కాబట్టి మధ్యలో చిన్న పైప్ ఏసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈజీగా ఫిట్ అయిపోతుంది. చూడండి బాగాన. ఈ విధంగా ఫిట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ చూడండి ఐ మూలలో కూడా సింపుల్‌గా ఫిట్ అయిపోయిందండి. అందుకే పైన ఇందాక ఎల్‌వై ఏసుకున్నాం కదా! ఎల్‌వై పాయింటు అక్కడ అక్కడి నుంచి మనము కిందకి ఎల్‌వై పాయింట్‌కి పైప్ అనేది ఏసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా కింద ఎల్‌వై పాయింట్‌కి పైప్ అనేది ఏసుకొని కట్ చేసుకొని, ఆ ఎల్‌వై పాయింట్ మీద ఆ పైప్ ఈడేస్తున్నామండి. చూసారు కదా! ఇలా సింపుల్‌గా మనము పైప్ ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా. తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మేకులు పక్కగా ఏసుకోవాలి. తర్వాత ఇప్పుడు టీవీ కోసం నేను 8 మెటల్ బాక్స్ ఏస్తున్నానండి. ఎందుకంటే అక్కడ 3 సాకెట్లు, అలాగే హోమ్ థియేటర్ వైర్లు కూడా ఇందులోనే పంపించేసుకోవచ్చు సింపుల్‌గాన. ఒక 2 మాడులు ఉంటాయి కదా! అందులో మనం ఏం చేయాలంటే 3 సాకెట్లంటే ఆల్రెడీ 6 అయిపోతాయండి. అందులో 8 ఉంటాయి. ఇంకా 2 ఉంటాయి కాబట్టి అందులో మనం హోమ్ థియేటర్ వైర్ లాగేసుకోవచ్చు. ఈ విధంగా అక్కడ ఓన్లీ సాకెట్లే పెడతానండి. సాకెట్లు అక్కడ ఒంగోని మనం స్విచ్‌లేయలేం గదా! కాబట్టి మనం ఏం చేయాలంటే మళ్ళీ స్విచ్‌ల కోసం నేను పైకి ఒక బోర్డ్ అనేది ఏస్తున్నాను. చూస్తున్నారు గదా! ఆ బోర్డ్ కోసమే పైప్ ఎక్స్‌టెన్స్ చేశానండి. ఇక్కడ 4 మెటల్ బాక్స్ ఏస్తున్నాను. ఎందుకంటే 3 స్విచ్‌లు నార్మల్‌గా సాకెట్లు కంట్రోల్ చేస్తాయి. అలాగే ఒక్కో స్విచ్ అనేది మనకి టీవీ కింద మామూలుగా లైట్ ఎట్టుకుంటారు గదా! కలర్ లైట్లు ఎట్టుకుంటారు గదా! ఆ లైట్ల కోసమని నేను పైకి ఒక పాయింట్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే అక్కడ ఆపరేటింగ్ అనేది మనం అక్కడ ఇచ్చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది బయటండి. బయటన కూడా 6 మెటల్ బాక్స్ ఏసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సాకెట్‌కి, అలాగే ఒక లైట్‌కి, దాంతో పాటు బాత్రూమ్‌లో లైట్లు గట్టా ఉంటాయి కాబట్టి 6 సరిపోతుందండి. అందుకోసమని నేను 6 మెటల్ బాక్స్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా మనం కరెక్ట్‌గా చూసుకొని ఆ కాయిన్స్ ఆ టైప్ ఉన్నాయి కదా! రౌండ్‌లు తీసుకోవాలండి. మొత్తం తీయాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడైతే పైప్ ఎక్కించుకుంటున్నామో అక్కడ రౌండ్ తీస్తే సరిపోతుంది. అక్కడ పైప్ ఫిట్ అయిపోతుందండి. పైప్ ఫిట్ అయిపోయిన తర్వాత పక్కా మేగలేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది ఇటుపక్క హాలండి. ఈ హాల్ గూడా అంటే బయట నార్మల్‌గా హాల్ టైపు బయట బాల్కనీ టైప్ అండి. దానికోసమని నేను ఇక్కడ కూడా 8 మెటలేస్తున్నానండి. ఎందుకంటే ఒక లైట్‌కి అలాగే ఒక ఫ్యాన్ ఫ్యాన్ రెగ్యులేటర్లు కాకపోయినా పవర్ ఇండికేటర్‌కి, సాకెట్‌కి ఎక్స్‌టెన్షన్ ఏమైనా చేసుకుంటే ఉపయోగపడతాయి కదా! అని చెప్పి నేను ఎక్స్‌ట్రా ఏస్తున్నాను.